నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. కోవిడ్ నివారణ చర్యలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్య. అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం. టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ పథకాలకు తండ్రి కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని మండిపాటు. సీఎం జగన్ అరాచకపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. మహిళా సాధికారత కోసమే సీఎం జగన్ శక్తివంతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర సలహాదారు సజ్జల వెల్లడి. మహిళల భద్రత కోసమే దిశ దశల వారీగా మద్య నియంత్రణ అమలు చేస్తున్నారని స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కోవిడ్ పై నిర్లక్ష్యం వద్దని నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. కోవిడ్ నివారణ చర్యలు, స్కూళ్లు, అంగన్వాడీ, ఆసుపత్రుల్లో నాడు నేడు, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ, గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఎవ్వరికీ రాకూడదు. కోవిడ్ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుపత్రిలో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్ సెంటర్ను ఉపయోగించుకోవాలి. ఈ నెంబర్ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కాల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్టులు వస్తే వెంటనే దానిపై స్పందించాలన్నారు. ఆ ఫోన్ కాల్స్ పై ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేదే పనితీరుకు అద్దం పడుతుందన్నారు. వారానికి 2 సార్లు ప్లీజ్ ఇష్యూ an SOP to all the collectors and please make sure and get me the report also. వారానికి 2 సార్లు ఫీల్డ్ విజిట్స్ కలెక్టర్స్ షుడ్ డూ ఆన్ గ్రామ సెక్రటేరియట్స్. వారానికి 4 సార్లు జాయింట్ కలెక్టర్ డీలింగ్ విత్ వార్డ్ సెక్రటేరియట్ అండ్ గ్రామ సెక్రటేరియట్ షుడ్ బి ఆన్ ద ఫీల్డ్ విజిట్స్, షుడ్ కండక్ట్ ఫీల్డ్ విజిట్స్ వారానికి 4 సార్లు. జాయింట్ కలెక్టర్లు వారానికి 4 సార్లు చేయాలి, కలెక్టర్లు వారానికి 2 సార్లు చేయాలి. నాట్ ఓన్లీ దిస్, HODs and secretaries also dealing with ward secretariats and grama secretariats, వీళ్ళు కూడా twice in a month వీళ్ళు కూడా ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్కి పోవాలి. దిస్ ఇస్ అ మస్ట్. ఇది ఖచ్చితంగా సూపర్వైజ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. డైరెక్ట్గా దీని మానిటరింగ్ నేనే చేస్తా. CMPC డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది ఇది జరుగుతూ ఉందా లేదా అనే అంశాల మీద. సో ఖచ్చితంగా రిపీటెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ ఇస్ అడ్రెస్డ్. దీనికి తోడు దీన్ని స్ట్రెంథన్ చేసే దిశగా అడుగులు వేస్తూ కాల్ సెంటర్ కూడా ఇప్పుడు నవ్ ఇట్ ఇస్ కమింగ్ టు లైఫ్. 200 పీపుల్తో we have already established a call center. It is now currently functioning. ఈ కాల్ సెంటర్స్తో they're going to review the pendency of the services. కోవిడ్ కారణంగా మూతపడ్డ పాఠశాలలను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అయితే ఉన్నత అధికారుల సూచన మేరకు అన్లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధం చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా అనంతరం కాలేజీలు, యూనివర్సిటీల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. కరోనా తర్వాత పరిస్థితులు అంచనా వేసి అనేక మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. లైన్ ఒకటి, హెల్ప్ లైన్ డెస్క్ ఒకటి, తర్వాత నంబర్స్ ఒకటి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. విస్తృతంగా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మోడల్ హాల్ టికెట్ ఒకటి కూడా చూపించడం జరుగుతూ ఉంది. ఈ మోడల్ హాల్ టికెట్
ఈ మోడల్ హాల్ టికెట్లో రోడ్ మ్యాప్ కూడా ఒకటి విద్యార్థులకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కూడా చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది. హాల్ టికెట్లో వాళ్ళకు ప్రెస్ వాళ్ళకి అటు తిప్పేసి వాళ్ళు కనిపిస్తుంది. స్మాల్ వీడియో అండి, క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం మినిస్టర్ గారిని లాంచ్ చేయమని చెప్తారు. Hello and welcome to the video on candidate instructions at exam centers with social distanced assessment model. With the novel coronavirus pandemic spreading globally, every exam process needs to be redefined to ensure strict compliance to the social distancing norms. The new social distanced model assures the safety of both the candidates and exam conducting staff. This model will define the new normal to execute assessments in the future. The objective of this new model is to ensure the following: safe and secure environment for all stakeholders involved in the examination process using touch-free processes wherever needed. Implementation of social distancing measures. Adherence. టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారన్నారు. మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయమన్నారు. కియా రావడం వైసీపీకి ఇష్టం లేదని పేర్కొన్నారు. కియాకు ఇచ్చే రాయితీలు వైసీపీ దృష్టిలో పెనాల్టీనా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ బెదిరింపుల వల్లే కియా యూనిట్లు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. జగన్ సీఎం అయ్యాక ఏపీలో దళితులపై దాడులు జరగని రోజే లేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో దేవాలయాలపై దాడులు పెరగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ పథకాలకు తండ్రి కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పసుపు చైతన్యం 100 రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిది ముఖ్యంగా రాయలసీమ, అదే మాదిరిగా రాష్ట్రంలో ఉండే మెట్ట ప్రాంతాలు చాలా అవసరపడుతున్నారు. అనేక సందర్భాల్లో మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం, నీళ్ళన్నీ కూడా ఇస్తున్నాం. కానీ మెట్ట ప్రాంతంలో ఉండే రైతు రోజు రోజుకు 1000 అడుగులు కిందికి వెళ్ళిపోయి ఇంకా పాతాళ గర్భానికి వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఒక బోరు ఫెయిల్ అయితే ఇంకొక బోరు వేయడం, ఆ విధంగా 5-6 బోర్లు వేసి పొలం మీద ఉండే మమకారం, వ్యవసాయం మీద ఉండే ప్రేమతో పర్వాలేదు ఏదో ఒకటి కలిసి వస్తుందని చెప్పి ముందుకు పోతూ అనేక విధాలుగా మనుగడ సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి రైతులకి ఈరోజు రాయలసీమ కానీ మెట్ట ప్రాంతాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి ఈరోజు మీరు చేసే పని వల్ల చాలా దారుణంగా మనోభావాలు దెబ్బతింటాయి. ఇది ఒక ఆర్థిక విధానమే కాదు, రైతుల మనుగడకు సంబంధించిన విషయం, మనోభావాలకు సంబంధించిన విషయం. దక్షిణ భారతదేశంలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ కానీ తమిళనాడులో కానీ ఉచిత కరెంటు, అదే రైతులు మా రైతు కింద ఆలోచిస్తారు. మహిళా సాధికారత కోసం సీఎం వైఎస్ జగన్ శక్తివంతమైన కార్యక్రమాలు చేపడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహిళా పక్షపాతిగా ఇప్పటికే ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో విధిగా 50% రిజర్వేషన్ కల్పించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. మహిళలకు సామాజిక భద్రత కల్పించడం కోసం దిశా దశల వారీగా మద్య నియంత్రణ వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. అమ్మఒడి వంటి అద్భుత పథకంతో మహిళల స్వావలంబనకు మార్గనిర్దేశం చేశారన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రభుత్వం 23 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనార్టీ అక్క చెల్లెమ్మలకు 4,312 కోట్ల రూపాయలు అందించిందన్నారు. జగనన్న ఆసరా పేరిట సుమారు 1 కోటి మంది మహిళలకు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 4 దఫాలుగా నిధుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ఒక్కో విడతలో 6,700 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా 26,800 కోట్లు నేరుగా మహిళలకు ఇవ్వనున్నారని తెలిపారు. చేసిన హిస్టారికల్ ఎవ్వరూ చేయడానికి సాహసం కూడా చేయలేని, చూడడానికి ఎవరికైనా ఎందుకబ్బా అనవసరంగా తన దీనికి తాళం వేసుకుంటున్నాడు, తన జుట్టు తీసుకెళ్లి ఇంకొక వ్యవస్థ చేతిలోకి ఇస్తున్నాడు అనిపించుకునేట ఇవి ఈ జ్యుడిషియల్ కమిషన్ పెట్టడం, రివర్స్ టెండరింగ్ పోవడం. జ్యుడిషియల్ కమిషన్ అంటే ఒక ఇండిపెండెంట్ దానికి ఇస్తున్నాం, రెడీ చేసిన తర్వాత వాళ్ళకి పంపించి వాళ్ళ అబ్జెక్షన్స్ ఉంటే కాల్ ఫార్ చేస్తారు. ఇప్పుడు పక్క ఈ రాజకీయ నాయకులంతా ఎట్లా సెంట్రలైజ్ చేయాలా పవర్ అని చూస్తున్నారు రోజులు ఇవి. ఇంకా కేంద్రీకృతం ఎట్లా చేసుకోవాలా పవర్స్ కానీ ఫైనాన్షియల్ ఇవి కానీ, అలాంటిది ఈయన వదిలేస్తున్నాడు. ఆయన పరీక్షలకు లోను కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పార్టీ నాయకులు కూడా పరీక్షలకు లోను కమ్మని చెప్పి తోస్తున్నాడు. ఆఖరికి ప్రజాసేవలో ఉండడం అంటే నిపుణ గుణంలో నడిచినట్టు ఉండాలనేది ఆయన పెట్టిన పరీక్ష. అదేం మిమ్మల్ని పొగడమని అన్నట్లే ఉంటే దాంట్లో చూపించండి ఇది బోగస్ అనండి, కాదన్నట్లే. 2,000 కోట్లు సేవ్ చేయడం బోగసా? 2,000 కోట్లు మీ దగ్గర మీ హయాంలో అప్పటికిప్పటికి 2 ఏళ్ళు ఎంతో పైన టైం అయింది. యాక్చువల్గా కాస్ట్ పెరగాల, అది కూడా లెక్కలేక వేసుకుంటే 3,000 కోట్లు ఎంతో ఇది అన్నట్టు. ఇవి కాక మిగిలిన కాంట్రాక్ట్లన్నీ లెక్క తీస్తే ఎంత తేలుతాయి? ఈరోజు ఆయన ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆయన ఏదో ఛాలెంజ్ చేశారు. 3 లక్షల కోట్లు అన్నారు, 3 లక్షల కోట్లు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. 3 లక్షల కోట్లు అన్నారు, ఏం బయటికి తీశారు అని. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అమరావతి రాజధానిలో ఇళ్లు లేని రైతులకు ఇళ్లు ఇస్తామంటే అమరావతి జేఏసీ అడ్డుకుంటుందని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు గుంటూరు జేఏసీ కన్వీనర్ పి మల్లికార్జునరావు తెలిపారు. మంగళవారం విజయవాడ రాష్ట్ర అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లికార్జునరావు మాట్లాడుతూ, మీరు రూపొందించిన చట్టాలను, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. 5,000 ఇళ్లను గత ప్రభుత్వమే నిర్మించిందని, ఆ ఇళ్లను ఇప్పటి వరకు అమరావతిలోని ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. 1960 ఎకరాల్లో 55,000 ఇళ్ల మందికి స్థలాలు నిర్మిస్తున్నారంటే ఎంత మురికి కూపంగా మారనుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మంగళగిరిలోని వారికి 70 కిలోమీటర్ల దూరంలో ఇళ్లను ఇస్తున్నారంటే మీ చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చని, రాజధానిలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లిస్తామంటే మాకు అభ్యంతరం లేదన్నారు. రాజధాని రైతులకు ఇస్తానన్న ప్యాకేజీ ఇచ్చి సిఆర్డీఏ చట్టాన్ని గౌరవించాలన్నారు. అమరావతి ముంబైలో ధారావిగా మాదిరిగా మరొక మురికి కూపం చేయబోతున్నారని, అమరావతిలో 1960 ఎకరాల స్థలంలో 2 లక్షల మంది ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. ఈరోజు 266వ రోజుకి చేరినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారు నిన్న ప్రెస్లో మాట్లాడుతూ, అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకి ప్రభుత్వం సెంటు స్థలం ఇస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ, అదేవిధంగా అమరావతి పరిరక్షణ సమితి అడ్డుపడుతూ న్యాయస్థానాల్లో కేసులు వేస్తూ ఆటంకాలు సృష్టిస్తుంది. అటువంటి ఆటంకాలు సృష్టించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో శాసన వ్యవస్థ కూడా అక్కడ ఉండటానికి వీలు లేదు. కాబట్టి కూడా మేము ఒప్పుకోము అని ముఖ్యమంత్రితో చెప్పామన్నారు. ఇదే మాట ఆయన 10 రోజుల క్రితం కూడా చెప్పారు. ఎవరైతే అమరావతిలో రైతులు పేదలకు ఇల్లులు ఇవ్వద్దంటున్నారో అలాంటి అమరావతి మాకు అక్కర్లేదన్నారు. మేము అప్పుడు కూడా అమరావతి పరిరక్షణ సమితి తరపున దాన్ని ఖండించడం జరిగింది. అలాగే కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళకి అర్థమవుతుంది తెలుసు కానీ అర్థం కానట్టే బిహేవ్ చేస్తున్నారు. అర్థమవుతున్నట్టు చెప్పాము కూడా. ఏంటంటే 29 గ్రామాల్లో గత ప్రభుత్వం 45 ఎకరాల్లో పేదలకు ఇల్లులను ఆల్రెడీ నిర్ణయించిందండి. అలాగే ఇప్పటికే 44 ఎకరాల్లో 8 చోట్ల 29 గ్రామాల్లో 8 చోట్ల సుమారు 5,204 ఇల్లులు కూడా కట్టడం జరిగింది. ఆ కట్టిన ఇల్లులు కూడా చాలామంది దళితులు కానీ మైనారిటీలు కానీ అన్ని కులాల వారు ఉన్నాయి. పేదవాళ్ళు అప్పో సొప్పో తెచ్చి ఆ ఇంటికి కట్టడం కూడా జరిగింది గత ప్రభుత్వానికి. ఇప్పటికి 80% 90% పూర్తయిన ఇల్లుల్ని రైతులు అమరావతి పరిరక్షణ జేఏసీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటున్నారు. అయ్యా,
బూతుల మంత్రి గారు మిమ్మల్ని ఒకటే దళిత జేఏసీ అమరావతి తరపున అభ్యర్థిస్తున్నాం. నీ గుడివాడలో సెంటు భూమి ఇస్తానంటే ఎవడు అడ్డుకున్నాడండి? ఎవడమ్మ మొగుడు అడ్డుకున్నాడు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లాలో ఆయన నియోజకవర్గంలో సెంటు భూమి ఇస్తామంటే ఎవరు అడ్డుకున్నారండి? ఎవరు ఆపారు? అమరావతిపై విషం చిమ్మే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇప్పటికి 6 వాయిదాలు వేశారు. 6 వాయిదాలు ఎందుకు వేశారండి? 6 వాయిదాలు రాష్ట్రం అంతటా ఎందుకు వేయాల్సి వచ్చింది? నిజంగా అమరావతిపై విషం చిమ్మటానికి రోజుకొక కుట్ర పన్నే భాగంగా నిన్న మీరంటాం చాలా దారుణం అండి కొడాలి నాని గారు. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందడం ఆరంభించిన మార్చి 21 నుంచి ఆగస్టు నెలాఖరు నాటి వరకు 3,48,072 కోవిడ్ వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్యాధికారులతో మంగళవారం కోవిడ్పై సమీక్ష నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన నాటి నుండి కేవలం 16,122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ చెప్పారు. సగటున జిల్లాలో 4.62% కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే ఇప్పటివరకు 255 కేసులు మరణాలు నమోదు కాగా మరణాల సగటు 1.58% ఉందన్నారు. అంటే జిల్లాలో ఇప్పటివరకు వైద్య పరీక్షలు నిర్వహించిన 3,48,723 మందిలో కేవలం కరోనా సోకి 1.58% మంది మాత్రమే మృతి చెందారని కలెక్టర్ వెల్లడించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి 1 మే ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము మనకు ఏదైతే వ్యాపార వాణిజ్య దుకాణాలు నిర్వహించుట కార్యకలాపాలు సాగించు విషయమై తగు స్పష్టత అమలు కొరకు కొన్ని ఉత్తర్వులను ఈరోజు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు కంటైన్మెంట్ జోన్స్, అలాగే కోర్ అండ్ బఫర్ ఆఫ్ ఏరియా ఆఫ్ కంటైన్మెంట్ జోన్స్. కంటైన్మెంట్ జోన్ అంటే కోర్ ఏరియా ఉంటుంది, బఫర్ ఏరియా ఉంటుంది. ఈ రెండిట్లోనూ కోర్ జోన్లోనూ మనకు అలాగే బఫర్ జోన్లోనూ మనకు ఎటువంటి యాక్టివిటీస్ ఉండడానికి వీల్లేదు. ఎటువంటి కార్యకలాపాలు మనకు చేయడానికి మనకు వ్యాపార వాణిజ్య దుకాణాలు తెరవబడవు, ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు. అలాగే మనకు ఏదైతే ఇతర ప్రాంతాలు ఉన్నాయో కంటైన్మెంట్ జోన్ కాకుండా, అంటే కంటైన్మెంట్ జోన్లో ఉన్న కోరు బఫర్ కాకుండా ఇతర ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ మనకు ఏవేని వ్యాపార వాణిజ్య దుకాణాలు మనకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మనకు వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అలాగే ఏదైనా ఫార్మసీ అవి ఉంటే వాళ్ళకి ఇచ్చిన అధిక సమయం కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు. అలాగే మనకు పట్టణ నగర ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, దుకాణ సముదాయాలు, సంతలు అనుమతించబడవు. అంటే మార్కెట్ కాంప్లెక్సెస్, మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ. గొల్లపూడి వై జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో హవాలా చేస్తున్న 1,47,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిపి బత్తిన శ్రీనివాసులు తెలిపారు. దీంతో నగదును తీసుకుని ఏపీ 37BW4532 నెంబర్ కారులో బయలుదేరారు. కారులో వెనుక సీట్లలో ప్రత్యేక బాక్సుల్లో నగదును ఉంచి బయలుదేరారు. సమాచారం తెలిసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చేజింగ్ చేసి భవానీపురం వద్ద అడ్డుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రవీణ్ కుమార్ జైన్తో పాటు మరొక 3 నిందితులను అరెస్టు చేశారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ డాక్టర్ కెవి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసీపీ టి కనకరాజు, విఎస్ఎన్ వర్మ, ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ సిబ్బంది హవాలాను ఛేదించారు. పోలీస్ కమిషనర్ వారందరినీ అభినందించారు. దాంట్లో 1,47,00,000 రూపాయల ఇండియన్ కరెన్సీ మరియు 34,000 అమెరికన్ డాలర్స్ తీసుకొని వెళ్తున్నారు. ఇది వేరియస్ ప్లేసెస్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేశారు. మనీ నర్సాపురంలో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఈ ప్రెస్ నోట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ప్రవీణ్ జైన్ అనే వ్యక్తి నర్సాపురంలో ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. హవాలా ర్యాకెట్, ఇంటర్నల్ హవాలా ర్యాకెట్, ఇంటర్ కంట్రీ కాదు, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ హవాలా ర్యాకెట్.
ఈ మనీ అంతా కూడా హైదరాబాద్లో వాళ్ళ బ్రదర్కి పంపిస్తున్నారు. ఈ డాలర్స్ ఏంటంటే మీకు తెలుసు, నరసాపురం ఏరియాలో చాలా మంది గల్ఫ్కి పోయి జాబ్ చేసుకొని వస్తుంటారు. వాళ్ళు అక్కడి నుంచి వస్తూ డాలర్స్ తెచ్చుకుంటారు. జనరల్గా వచ్చేటప్పుడు దిరామ్స్ వస్తూ ఎయిర్పోర్ట్లో అమెరికన్ డాలర్స్ కన్వర్ట్ చేసుకొని తెచ్చుకుంటారు. వాళ్ళ దగ్గర ఒక 10-15% రేటుకి తక్కువకి కొని దీన్ని కూడాను హైదరాబాద్ పంపించి అక్కడ హైదరాబాద్లో ఎవరన్నా అమెరికా వెళ్తుంటే వాళ్ళకి అవసరమైతే ఎక్కువ రేటుకి అమ్మి డబ్బులు సంపాదించడం, ఇదొక వ్యాపారంలా చేస్తారు. పేదలకు భూములు పంచే నెపంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తుందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. భూములు పంచాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎప్పుడు వచ్చిందో, ఎవరు ఎక్కడెక్కడ కోర్టులకు వెళ్లారో చెప్పాలి. న్యాయస్థానాలను కూడా రాజకీయాల్లోకి లాగాలని ప్రభుత్వం చూస్తుంది. కోర్టులు ఎవరికి పడితే వారికి ఊరికే స్టేలు ఇవ్వవు. కావాలని ప్రభుత్వం తన పార్టీ వారితో కేసులేయిస్తూ న్యాయస్థానాలను, ప్రతిపక్షాలను తప్పుబడుతుంది. అనపర్తిలో వైసీపీ నేత మాజీ జెడ్పీటీసీ కత్తి భగవాన్ రెడ్డి హైకోర్టులో పిల్వేశారు. పేదల భూములు లాక్కొని పేదలకు ఇవ్వడం చట్టవిరుద్ధం. అటవీ, ఆవా, మైనింగ్ భూములను రాజధానిలో మాస్టర్ ప్లాన్కు భిన్నంగా రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా భూములు పంచాలని నిర్ణయించారు. కోర్టులు తమ నిర్ణయాలను అడ్డుకుంటాయని ప్రభుత్వానికి ముందే తెలుసు అన్నారు. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బాధ్యత ఉన్నది. అందుకనే ఈ రోజున ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాం. మొట్టమొదటగా పేదలకు భూములు పంచాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? మీరు ఎక్కడెక్కడ భూములు స్వీకరించడానికి ప్రయత్నం చేశారు? ఎవరు కోర్టుకు వెళ్ళారు? ప్రతి దానికి మీరు ప్రతిపక్షాలని, న్యాయస్థానాలని, ఈ న్యాయస్థానాలు అడ్డం పడుతున్నాయి, కోర్టులో కేసులు ఉన్నాయి, అందువల్ల మేము భూములు పంచలేకపోతున్నాం. ప్రతిపక్ష పార్టీలు కోర్టుకు వెళ్ళారు, అందువల్ల మేము భూములు పంచలేకపోతున్నాం అని చెప్పి మీరు డేట్లు ఇస్తూ వాయిదాలు వేసుకుంటూ కార్యక్రమాన్ని, ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైన, కోర్టులపైన వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. దాన్ని అలాంటి రాజకీయపరమైన న్యాయస్థానాలను కూడా రాజకీయాల్లోకి గుంజటం అనేటటువంటి మీ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. ఎందుకనంటే న్యాయస్థానాలు ఊరినే కోర్టులో స్టేలు ఇవ్వో, ఎవరెళ్తే వాళ్ళకి స్టేలు ఇవ్వో. కోర్టులో స్టేలు ఎందుకు ఇచ్చినాయి అనేటటువంటి విషయాన్ని మీకు తెలుసు. మీకు కూడా ఆ విషయంలో కోర్టులకు వెళ్తే నిలవదు మనం ఇచ్చేటటువంటిది అన్న విషయం కూడా మీకు తెలుసు. తెలిసి మీరు అట్లాంటి భూములను ఎంచుకుని మీ పార్టీ వాళ్ళతోనే కొంతమందితో కేసులు వేయించి స్టేలు తెప్పించి మీరు దాన్ని ప్రతిపక్ష పార్టీలపైన, న్యాయస్థానాలపైన నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల మీదే కాదని ఇతర కులాల మీద కూడా దాడులు జరుగుతున్నాయన్నారు. ఇది కేవలం కులాల సమస్య కాకుండా ఒక రాజకీయ సమస్యగా తయారైందని, రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయలేదని, అందువల్లనే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడులపై ఈ నెల 11వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, సమావేశంలో రాజకీయ పక్షాలని కూడా కలుపుకుంటామన్నారు. ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద స్పందన లేకపోవడం వల్లనే మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే వీటి మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దళితులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని, వారి రక్షణకు చట్టం ఉన్నప్పటికీ అది అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. 100 రోజుల్లో కేసు ట్రయల్ స్టార్ట్ చేయాలి. ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం కారణంగా ఎస్సీ ఎస్టీల పైన యథేచ్ఛగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. నార్మల్ సెక్షన్లు వేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లని అధికార పార్టీకి వారి యొక్క సొంత కేంద్రాలుగా, వాళ్ళ యొక్క ఇష్టారాజ్య కేంద్రాలుగా మార్చుకున్నారు. పోలీసులు, రాజకీయ పార్టీ నాయకులు ఉమ్మక్కై దాడులు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా దీనికి సంబంధించి ఇంతవరకు ఏ రకమైనటువంటి స్పందన లేదు.
ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఎస్సీని పెట్టామని చెబుతారు, ఎస్టీని ఉప ముఖ్యమంత్రి పెట్టామని చెబుతారు. ఎక్కడా వాళ్ళపై జరిగే దాడుల్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ, అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ ఖండించిన దాఖలాలు లేవు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి సంఘటన గతంలో ఎన్నో జరగలేదు. అందుకని దళిత సంఘాలకి, బీసీ ఎస్టీ మైనార్టీ సంఘాలకి బాధ్యత కాపాడే సంస్థలు ఉన్నాయో, ఏ అయితే రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి పనులు ఉన్నాయో ఆ పనులకు కూడా మానవ హక్కుల కమిషన్కి చైర్మన్ గారు లేరు, ఎస్సీ కమిషన్ గారికి చైర్మన్ గారు లేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను హోంమంత్రికి ఎస్సీలకు ఇచ్చానని చెప్తాడు, ఆయన ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారని చెప్తాడు. నేతి బీరకాయలు మామూలుగా నెయ్యి ఎంత ఉంటుందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి వాచ్లు అదే స్థాయిలో ఉంటాయని కూడా మీకు సవ్యంగా మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంట్ డౌన్ ప్రారంభమైందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. నేను వైఎస్ఆర్సీపీ వచ్చి ఇవాళకి 15 నెలలు అయింది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అది ఇవాళ దళితుల మీద జరిగే దాడులు కావచ్చు, లేకపోతే రైతాంగం మీద జరిగే దాడులు కావచ్చు, ఇవాళ హిందూ దేవాలయాల మీద జరిగేటటువంటి వరుస క్రమ దాడులు కావచ్చు. వాళ్ళ తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేదిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు వర్ధంతి కార్యక్రమాన్ని దాసరి భవన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు రాజారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చంద్రనాయక్ మాట్లాడుతూ కళ ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం అని నమ్మిన వ్యక్తి గరికపాటి రాజారావు అని కొనియాడారు. ప్రజానాట్య మండలి స్థాపించి దేశంలో ఉన్న సమస్యలపై ప్రజలను చైతన్యం చేశారని గుర్తు చేశారు. దేశంలో నేడు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కళాకారులు ఆ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. నిజాలు మాట్లాడే వారిపై, ప్రశ్నించే వారిపై పాలకులు దాడులు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు గర్హనీయమన్నారు. రాష్ట్రంలో అనేక మంది పేద కళాకారులు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. మరి ఆయన ఎంత గొప్పవాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇవాళ దేశంలో కవులు కళాకారులపైన దాడులు జరుగుతున్నాయి, నిజం మాట్లాడే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు చేస్తున్నారు, భౌతికంగా దాడులు చేస్తున్నారు. మంది ప్రజాస్వామ్య దేశం, మనమంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ఎవరైతే అన్యాయాల్ని లేకపోతే అక్రమాలని ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. కనుక ప్రజలందరూ మరి ఇవాళ దేశంలో పాలకులు చేస్తున్నటువంటి ఈ విధానాలపైన ఆలోచించాలి, ప్రశ్నించాలి. మరి ప్రజలందరూ మరి ఈ ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ప్రజానాట్య మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో గరికపాటి రాజారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము మరి ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తూ, ఆయన 57వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మరి ఘనంగా జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్. ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులైనటువంటి గరికపాటి రాజారావు వర్ధంతిని దాసరి భవన్ వద్ద నగర ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో చేసుకున్నాం. మరి గరికపాటి రాజారావు వారి ప్రజానాట్య మండలి ద్వారా రక్తకన్నీరు నాగభూషణం కానీ, అల్లు రామలింగయ్య గారు కానీ, జమున గారు కానీ, అనేక మంది మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు కానీ కళాకారులు సినిమా రంగానికి పరిచయం అయ్యి రాణించారు. అలాగే ఆయన బతుకున్నంత కాలం కూడా సమాజ స్థాపన కోసం, సమాజ శ్రేయస్సు కోసం అద్దం పట్టే నాటికల్ని దర్శకుడుగా, నిర్మాతగా ఉంటూ కూడా అనేక ప్రదర్శనలు రాష్ట్రమంతా కాకుండా దేశమంతా. ఏపీలో ఆర్ఎండ్బి ప్రాజెక్టుల్లో మరొక స్కామ్ జరిగిందని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శించారు. రాయలసీమకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధి ఆయన కొడుకు కలిసి ఎన్డీబీ సొమ్ముని కాజేయాలని చూస్తున్నారు. 7 జిల్లాల్లో 1766 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలిచారు. ఆన్లైన్ టెండర్లకు బదులు బై హ్యాండ్ ద్వారా టెండర్ పత్రాలు ఎస్ఈ ఆఫీసుకు పంపారు. కాంట్రాక్టర్లను బెదిరించడానికే బై హ్యాండ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 6400 కోట్ల టెండర్లను అనుచరులకు కట్టబెట్టడానికి అలా చేశారు అంటూ పట్టాభిరామ్ ఆరోపించారు. రోడ్లు మరియు బ్రిడ్జిల నిర్మాణం కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో మరికొన్ని ప్రాజెక్టులకి టెండర్లు పిలవటం జరిగింది. ఈ మొత్తం ప్రాజెక్టుల యొక్క విలువ 6400 కోట్లు, అంటే సుమారుగా $925 మిలియన్. ఈ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో 70%
మేరకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఎన్డీబీ నుంచి రుణంగా మనం అందుకుంటూ ఉంటే 30% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి పరిస్థితి. అంటే 70% బ్యాంక్ లోను 30% గవర్నమెంట్ షేర్తో ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ని మెరుగుపరచాలన్న ఒక ఆలోచనతో మరి గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి మనందరికీ తెలుసు, ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ కనిపించేటటువంటి సిమెంట్ రోడ్లు కానివ్వండి, తార్ రోడ్లు కానివ్వండి, ఎక్కడా కూడా మరి పల్లెటూరులో కూడా కనెక్టివిటీ మెరుగుపరిచే విధంగా ఆ రోజున మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో అత్యద్భుతంగా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కోవిడ్ నివారణ చర్యలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్య. అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం. టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ పథకాలకు తండ్రి కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని మండిపాటు. సీఎం జగన్ అరాచకపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. మహిళా సాధికారత కోసమే సీఎం జగన్ శక్తివంతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర సలహాదారు సజ్జల వెల్లడి. మహిళల భద్రత కోసమే దిశ దశల వారీగా మద్య నియంత్రణ అమలు చేస్తున్నారని స్పష్టం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.